ఏంటి వాళ్ళ ఎంట్రీ మనం ఇచ్చామనుకుంటున్నారా? ఉంది, విషయం ఉంది, అందుకే మనం వచ్చాం. వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఒక మంచి రోజు కదా విమెన్స్ డే అంటే. సో వాళ్ళు స్పెషల్గా ఫీల్ అయ్యే రోజు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? మన సర్ప్రైజ్ చూసి ఆవిడ రియాక్షన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా తెలిసిపోయిందా నీకు? నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి? వెళ్ళిపోతా మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? షుగర్ లేకుండా బెల్లం వేస్తావేమో. మరీ అంత యాక్టింగ్ వద్దే. సో చేయటం ఒక భోగం, చేయించటం ఒక యోగం. బాబాయ్ మాస్టర్ మాస్టర్ ఓవర్ యాక్షన్ తగ్గించండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఏంటి వాళ్ళ ఎంట్రీ మనం ఇచ్చామనుకుంటున్నారా? ఉంది, విషయం ఉంది, అందుకే మనం వచ్చాం. అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అలాగే తమ ఫ్యామిలీస్ని, ఇంట్లో పేరెంట్స్ని, అలాగే అత్తమామల్ని, పిల్లల్ని, చుట్టాలని, ఇలా అందరినీ చక్కగా చూసుకుంటూ చక్కగా మేనేజ్ చేస్తున్న హోమ్ మేకర్స్ అందరికీ పెద్ద హ్యాట్స్ ఆఫ్. మీ వల్లే ఇవాళ ప్రపంచం సవ్యంగా సాగుతుంది, ఇంట్లో మగవాళ్ళు ఏదైనా సాధించగలుగుతున్నారు. సో అన్నిటికీ కారణమైన ఆడవాళ్ళందరికీ హ్యాపీ విమెన్స్ డే. సో ఈ విమెన్స్ డేకి యూజువల్గా ప్రీవియస్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఏదో గిఫ్ట్ ఇవ్వడం కానీ లేదా ఏదైనా చిన్న సర్ప్రైజ్ చేయటం కానీ చేశాను. యూజువల్గా విమెన్స్ డేకి అలా చేయటం చాలా మంచి విషయం అని ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఒక మంచి రోజు కదా విమెన్స్ డే అంటే. సో వాళ్ళు స్పెషల్గా ఫీల్ అయ్యే రోజు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? సో అలా చేయడం వల్ల వాళ్ళు నిజంగా స్పెషల్గా ఫీల్ అవుతారు. సో నేనేం చేశానంటే ఈసారి ఒక మంచి స్వీట్ చేశాను. స్వీట్లో స్పెషాలిటీ ఏముంది అని అనుకోవచ్చు, ఉంది. ఎందుకంటే ఆ స్వీట్ని షుగర్ లేకుండా అలాగే ఆయిల్ వాడకుండా చేశాను. ఇంతకీ ఏంటంటే ఇట్స్ ఎ గులాబ్ జామున్. మంజు షూట్కి వెళ్ళింది. సో తను షూట్ నుంచి వచ్చే టైంకి ఆ స్వీట్తో సర్ప్రైజ్ చేయాలని అనుకుంటున్నాను. మన సర్ప్రైజ్ చూసి ఆవిడ రియాక్షన్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు కూడా తెలిసిపోయిందా నీకు? వచ్చే ముందు ఫోన్ చేయవా? చాలాసార్లు ట్రై చేశాను, కనెక్ట్ అవ్వలేదు. ఏం చేయమంటావు? ఏం విన్నావు? ఎక్కడి వరకు విన్నావు? ఏదో స్వీట్ అన్నావు, షుగర్ లెస్ అన్నావు, నా కోసం అన్నావు, అది విన్నా. వింటావు, అనవసరమైన విషయాలన్నీ బాగా వింటావు. చెప్పేదాకా ఏం ఆగవు. ఈవిడ మాత్రం సర్ప్రైజ్ ఇచ్చి వావ్ అంటది, మేము మాత్రం ఇచ్చే వరకు ఒకటి కూడా ఆగదు. నా వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇక్కడ నుంచి? వెళ్ళిపోతా మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఇవే తగ్గించుకుంటే బాగుంటుంది. సర్లే, ఇక్కడ డిస్కషన్ అప్పుడు ఏదో చేశానని చెప్పావు కదా, తీసుకురా పో, తిందాం. పద తెస్తా. చాలా బాగుంది, ఇంత స్వీట్గా ఉంది. స్వీట్ అంటే స్వీటే ఉంటుంది మరి. మరి షుగర్ వేయలేదన్నో? వేయలేదు. షుగర్ ఫ్రీ వాడవేమో. ఛే, అలాంటి పిచ్చి పిచ్చి షార్ట్ కట్లు నేను వాడిని. మరి జామున్కి ఆయిల్ లేకుండా, షుగర్ లేకుండా అసలు ఎలా చేసావు? ఎంత బాగుంది నిజంగా. ఇంకో ముక్క పెట్టు. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఎలా చేశాను ఏంటని అప్పుడు చెప్తా. సరే ఓకే, నేను కూడా అలసిపోయాను. ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. వెళ్ళిపో. కాల్ చేయకు. ఇంతసేపు మేకప్తో బ్రైట్గా ఉన్న నా ఫేస్ మేకప్ తీయగానే కరెంటు పోయినట్టు ఎంత డల్ అయిపోయిందో. ఈ డల్నెస్ నేను స్కిన్ కేర్ సరిగా తీసుకోకపోవడం వల్లనో లేదా వాటర్ సరిగా తాగకపోవడం వల్లనో కాదు. షూటింగ్లో మా మీద పడే హెవీ లైట్స్, పొల్యూషన్, స్ట్రెస్, డెడ్ స్కిన్ ఫామ్ అవ్వటం, ఇలాంటి కారణాలు ఎన్నో. మొదట్లో ఈ డల్నెస్ చూసి చాలా వరి అయ్యేదాన్ని. నా స్కిన్ని డీప్గా క్లెన్స్ చేసి, రిఫ్రెష్ చేసి, డ్రై అవ్వకుండా నా న్యాచురల్ బ్రైట్నెస్ని తిరిగిచ్చే ఒక ఎక్స్పర్ట్ బ్రాండ్ దొరికితే ఎంత బాగుండో అనుకునేదాన్ని. అప్పుడు దొరికింది నాకు హిమాలయ బ్రైట్నింగ్ వైటమిన్ సి ఫేస్ వాష్. ఇది నా స్కిన్ని జెంటల్గా క్లెన్స్ చేస్తుంది, రిఫ్రెష్ చేస్తుంది, నా స్కిన్కి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇస్తుంది, అది కూడా స్కిన్ డ్రై అవ్వకుండా. యూజ్ చేయడం ఎంత సింపుల్లో చూపిస్తాను చూడండి.
ఇందులో ఉన్న న్యాచురల్ సెల్యులాస్ బీట్స్ మన స్కిన్లో పేరుకుపోయిన మట్టిని క్లీన్ చేస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇన్స్టెంట్గా మన డల్ స్కిన్ని రివైవ్ చేసి తిరిగి జీవం పోస్తుంది. పైగా ఇందులో పారాబెన్స్ అండ్ సిలికాన్స్ ఉండవు, కాబట్టి కెమికల్స్ వల్ల కలిగే డ్యామేజ్ నా స్కిన్ పైన పడదు. మీ స్కిన్కి విటమిన్ సి బూస్ట్ కావాలి అంటే మాత్రం హిమాలయ బ్రైట్నింగ్ విటమిన్ సి ఫేస్ వాష్ ఈజ్ అ మస్ట్ ట్రై అని చెప్తాను. ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయస్ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. ఇంతకీ ఆయిల్ లేకుండా, షుగర్ లేకుండా ఈ గులాబ్ జామున్ గోల్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అర్జెంటుగా చూసేయాలి, రండి వెళ్దాం. సో బేసిక్గా ఇది నో ఆయిల్, నో షుగర్తో ఉన్న ఒక స్వీట్. అవును, అదే నాకు పెద్ద ఆశ్చర్యంగా ఉంది. అబ్బో ఇదేదో పెద్ద నాకైతే ఆశ్చర్యంగానే ఉంది. చూసారా? అంటే షుగర్ లేకుండా ఇదేదో ఇంటర్నేషనల్ జోక్ లాగా ఉందరా. చూసారా పిల్లలు ఎలా ఎగ్జైట్ అవుతున్నారు, ఎలా ఎలా ఏంటని తెలుసుకోవాలని. స్వీట్ లేకుండా షుగర్ లేకుండా స్వీట్, యా. అండ్ ఆయిల్ లేకుండా జామున్ అంట. బెల్లం వేస్తావేమో, షుగర్ లేకుండా. షుగర్ లేకుండా బెల్లం వేస్తావేమో. మరి అంత యాక్టింగ్ వద్దే, ఎందుకంటే నీ ముందు ఇక్కడ అని పెట్టాను నేను, అది చూసే కూడా నువ్వు అంత యాక్టింగ్ చేసేవాళ్ళకు టూ మచ్గా ఉంటుంది. సో బేసిక్గా ఇది స్వీట్ పొటాటోతో గులాబ్ జామున్. ఓకే, సో గులాబ్ జామున్ మామూలుగా ఎలా చేస్తారో అందరికీ తెలుసు. దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి రకరకాలుగా ఆ షుగర్లో ముంచి తినడానికి చాలా బాగుంటుంది. బట్ హెల్త్ వైజ్ ఇట్స్ వెరీ బ్యాడ్. షుగర్ అండ్ సాల్ట్ ఇవన్నీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అవి ఎంత దూరంగా ఉంటే అంత హెల్తీగా ఉంటాము. సో ఇక మన స్వీట్కి వచ్చేస్తే ఫస్ట్ స్వీట్ పొటాటో, తెలుగులో చిలకడ దుంపలు అంటాము. సో వీటిని ఫస్ట్ గణసుగడ్డలు అంటారు, అది తెలంగాణ. సో ఈ స్వీట్ పొటాటోని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇవన్నీ చేయటం అందరికీ తెలుసు కాబట్టి ఇది ఆల్రెడీ చేసింది ఇక్కడ ఉంచాను అనమాట. ఓకే, ఇలాంటి తెలియని మీలాంటి పిల్లల కోసం డెమో చూపిస్తున్నాను, లేకపోతే ఎప్పుడో అయిపోయేది. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే దీంతో పాటు మనకు కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ తెలుసుకుందాం. చిలకడ దుంప, నెక్స్ట్ మల్టీగ్రెయిన్ ఆటా ఇది, అండ్ ఇది తురిమి పెట్టుకున్న పన్నీర్, అండ్ దిస్ ఇస్ కుకింగ్ బటర్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇది కుకింగ్ సోడా. ఇవి మనకి ముఖ్యంగా కావాల్సిన ఐటమ్స్. ఫస్ట్ మనం గులాబ్ జామున్ రౌండ్ ఎలా చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ స్మాష్ చేసిన స్వీట్ పొటాటో అండ్ మల్టీగ్రెయిన్ ఆటా, దాంతోపాటు కుకింగ్ బటర్, పన్నీర్, కుకింగ్ సోడా, ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది నేను కనిపెట్టింది కాదు, ఇది మంతెన గారి రెసిపీ. హెల్తీ రెసిపీస్ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు. సో మంతెన గారి రెసిపీలో వన్ ఆఫ్ ద రెసిపీ అనమాట. నేను సోషల్ మీడియాలో చూశాను. సో అది ఈజీ అనిపించింది, నేను కూడా చేసేయచ్చని అనిపించింది. అలా ట్రయల్ వేస్తే సక్సెస్ అయిన రిజల్ట్ ఇది. సో ఇది అందరికీ యూజ్ అవుతుంది కదా అని వీళ్ళ చేత చేయిస్తున్నాను. ఏదో చెప్పాలనుకున్నావు చెప్పు. మంతిన అంటే ఆశ్రమానికి వెళ్ళొచ్చాను కదా నేను. మాకు ప్రతిరోజు డెమో క్లాస్ ఒకటి ఉండేది, కుకరీ క్లాస్ ఒకటి ఉండేది. 2-3 స్వీట్లు 15 రోజుల్లో చూపించారు. అందులో ఈ స్వీట్ గురించి విన్నావా? ఈ స్వీట్ గురించి విన్నాను. తిన్నారా? అక్కడ ఏంటంటే డెమో అంటే కొద్దిగా ఇంత చేస్తారమ్మా, జనమేమో పార్టిసిపెంట్స్తో పాటు బయట వాళ్ళు కూడా ఉండి నాకు 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 అని ఎగబడేసేసి నా దగ్గరకు వచ్చేసరికి ఇంత మొక్క వచ్చింది, అదేంటో కూడా తెలియకుండా అయిపోయింది. ఇంటికి వచ్చినా చేద్దాం అనుకుంటే అట్ట సరిపోయింది. ఇన్నాళ్ళకి ఈ అవకాశం వచ్చింది నాన్న, కల్పించాను. భలే చెప్పారా. సో చేయటం ఒక భోగం, చేయించటం ఒక యోగం. బాబాయ్ బాబాయ్ ఇవన్నీ రాసుకోవాల్సింది మీరు. ఇదిగో చేయిస్తున్నాను. సో వీటిని మొత్తాన్ని వేసి చక్కటి మిశ్రమాన్ని తయారు చేయాలి. లేదు ఆయిల్ లేదు, అది ఎలా మరి? నువ్వు ఫస్ట్ స్టెప్లోనే 4th స్టెప్ గురించి అడగకు. మొదటి నుంచి అదే డౌట్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ని పాస్ అయిన తర్వాత సెకండ్ స్టెప్కి వెళ్ళిన తర్వాత అప్పుడు 1 by 1 వెళ్ళాలి. అంటే ఇది తినగానే తెలిసింది. కలుపుతున్నా. అయితే ఏంటంటే దీనిలో సుఖం ఏంటంటే మంజు, కొలతలు లేవు. మనం ఉండ చుట్టానికి సరిపడా కన్సిస్టెన్సీలో దీన్ని రెడీ చేసుకోవాలి. 1 కప్పు పిండి, 1 కప్పు ఇది అది అట్లా అక్కర్లా.
ఇది వేసుకుని కలుపుకుంటా. ఈ వెన్న వేస్తే ఇది మనకు కావాల్సినట్టు చక్కగా సాఫ్ట్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది అనమాట. అది సోడా కూడా వేయి, 1 స్పూన్ వేయి. కానీ నువ్వు నాకు చెప్తున్నావు ఏంటి? నాకే చెప్తున్నావా? అంటే మాస్టర్కే నువ్వు నేర్పిస్తున్నావా నువ్వు? అంటే నువ్వు చేసావు సరే లేనప్పుడు అక్కడ but ఎలా చేయాలనేది అర్థమకు ఎక్స్పర్ట్స్ మాకు డెమోలో చూపించారు, అందరికి కనపడదని వీడియో ఉండేదమ్మా. ఇక్కడ నేనే ఎక్స్పర్ట్. ఓ ఓకే ఓకే నాన్న, నువ్వే షెఫ్. కాదు, ఇది మనము తినగానే తెలిసింది నార్మల్ జామున్ కాదు, ఏదో ఇలా చేసావు అనేది. కాకపోతే ఆ డీప్ ఫ్రై అనేది నాకు ఇప్పటికీ డౌట్, అది ఎలా చేసావు ఆయిల్ లేకుండా అనేది. సర్లే వెయిట్ చేస్తా. అది ఎల్కేజీలో జరగానే నీకు ఇంజనీరింగ్ పాఠాలు అర్థమైందా? 1 2 3 4 5 6 అది ప్రాసెస్ అవ్వాలి, ఎందుకంటే మన బ్రెయిన్ అంత ప్రాసెసింగ్ లేదనమాట. మనము ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్కి ఎందుకు వచ్చాం? జనాలకి అంత పేషెన్స్ లేదు కాబట్టి, నాకు అంత పేషెన్స్ లేదు కాబట్టి ఎలా అని ఇప్పుడే డౌట్ వచ్చేసింది. సర్లే వెయిట్ చేస్తా. మంజు, ఏం కావాలి? దీనిలో ఒట్టి గోధుమ పిండి ఎందుకు వేయకూడదు అంటే, మల్టీగ్రెయిన్ వేయాలంటే గోధుమ పిండి ఒక్కటే అయితే జిగురు ఉంటుంది. మల్టీగ్రెయిన్లో జొన్న పిండి, రాగి పిండి అలాంటివి కూడా ఉంటాయి కదా, వాటిలో జిగురు ఉండదు. సో జిగురు లేకుండా ఉండాలి ఇది, అందుకోసం మల్టీగ్రెయిన్ పౌడరే కలపమన్నారు. అది మాకు అక్కడ క్లాసులో చెప్పారు, అడుగుని పడిపోయింది అది. మళ్ళీ ఇన్నాళ్ళకి అది గుర్తు చేసేవరా. సో ఆ పిండిని చక్కగా ఇలా క్యూట్ బాల్స్ లాగా చేసుకోవాలి. జామున్స్. సో వీటిని అదే ఏం చేయాలి నేను అడిగాను కదా, ఆ స్టెప్కే వస్తున్నాం. లేకుండా ఎలా ఎలా నో ఆయిల్, వితౌట్ ఆయిల్ ఎలా అనేది ఏంటంటే, గుంట పొంగనాలు భరించలేకపోతున్నావురా చెప్పు. గుంట పొంగనాలు ప్లేట్ ఉంటుంది కదా, పొయ్యి దగ్గరికి వెళ్దాం పద. గుంట పొంగనాలు ప్యాన్. సో దీన్ని కొంచెం మనం ఇలా బటర్తో గ్రీజింగ్ చేసుకోవాలి. ఓకేనా? డీప్ ఫ్రై అక్కర్లేదు, ఇంకా డీప్ ఫ్రై అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే చాలు. నువ్వు కనిపెట్టావా ఆ వీడియోలో వాళ్ళు చెప్పారా? నువ్వు పదే నువ్వు కనిపెట్టావా అని అక్కర్లేదు. నేను ఈ విషయాన్ని ముందే ఒప్పుకున్నాను, ఇది నేను సొంతగా తయారు చేసింది కాదు అనేది. నేనేమంటున్నాను, ఇది ఒక్కటే నువ్వు కనిపెట్టావా ఈ ప్రాసెస్ అంతా కాదు, ఇది కూడా వాళ్ళే చెప్పారు. అయితే నేను అక్కడ ఫాలో అవ్వాలా. అది సచ్ ఎ పూర్ స్టూడెంట్. సో ఇలా గ్రీజింగ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం తయారు చేసుకున్న ఆ ఉండలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో ప్లేస్ చేయాలి. ఆ జామున్స్ని వీటిలో మీ స్వహస్తాలతో ప్లేస్ చేయండి. మొత్తం క్రెడిట్ అంతా నేనెందుకు తీసుకోవటం, అందుకే మీకు కూడా కొంచెం పంచుదామని. సార్ చాలా బాగా డెమో చేస్తున్నారు సార్. తెలుసు మాకు. మాస్టర్ ఓవర్ యాక్షన్ తగ్గించండి. సో దీనిపైన కూడా నేను ఉన్నాను కదా, సో దాన్ని అలా లైట్గా టచ్ చేసి చేయనట్టుగా. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరి డిస్కంటిన్యూ చేసి ఇంజనీరింగ్ చేసావా నువ్వు? మీకు తెలియకుండానా? మరి ఏదో ఒక నేను ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేస్తున్నాడు. యాక్టర్ ఏదో చేయాలన్న తహత అసలు కిచెన్ లోకి రాడు. నువ్వు ఉండగా అసలు రాదు. నేను వంట వచ్చిన వాళ్ళతో ఒక గోల్ కాదు, నీకు అది అని ఇదని అసలు ఒకటి ముట్టుకుంటాం పాపం. అది అలా ఏంటి, ఇది ఇలా ఏంటి. డ్రైవింగ్ వచ్చినాడు పక్కన డ్రైవింగ్, వంట వచ్చినాడు పక్కన వంట చేయకూడదు. దీని మీద అలా మూత పెడితే చక్కగా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే నువ్వు ఎంతవరకు ఫాలో అవుతున్నావు? నెక్స్ట్ ఏం చేయాలి? ఉండలు రెడీ అవుతున్నాయి. స్వీట్ కావాలి కదా, గులాబ్ జామున్ స్వీట్గా ఉంటుంది కదా. పంచదార వద్దంటున్నాడు, బెల్లం వద్దంటున్నాడు, ఏం వేస్తాడో చూద్దాం.
అది కూడా తెలిసిపోయింది. నాకు హనీ టేస్ట్ వచ్చింది తిన్నప్పుడు, బట్ అది ఎలా అనేది చూడాలి అంతే. సో హనీ 1 కప్పు తీసుకుంటే బేసిక్గా దీనికి కొలత ఏమి లేదు. సో దాన్ని ఆ హనీని పల్చగా చేసుకోవడం కోసం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఓపెన్ చేసి ఎంతవరకు బాయిల్ అయింది ఏంటన్నా చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఉల్టా చేసుకోవాలన్నమాట. చాలా కరెక్ట్ టైంకి నెక్ ఆఫ్ ద మూమెంట్ తీసాము. మంచి రెడ్డిష్గా కుక్ అయింది. ఇంకొక నిమిషం ఆగితే అది బ్లాక్ అయిపోతుంది. ఇంకొంచెం ముందు కూడా తీసుకోవచ్చు, బట్ చాలా కరెక్ట్గా వచ్చింది రెడ్డిష్ కలర్లో. అండ్ ఇంకో పొయ్యి మీద హనీ అండ్ వాటర్ వేసి పాకం వచ్చేలాగా మరగబెడుతున్నాం. కోనేట్లో దీపాలు వదిలినట్టు వదులుతున్నాయండి. మరి ఇంకెలా చేయాలి చెప్పు. ఓకే, వచ్చినాయా నీ డౌట్లన్నీ? ఇప్పుడు క్లియర్ ఆఫ్ అయినాయా? అయింది. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేదు. అబ్బాయికైనా పెట్టేది కోడలకు పెట్టవా అని అడుగుతారు కామెంట్స్. ఇప్పుడు గోడలు మళ్ళీ నన్ను అంటారు. సో అది ఒక హెల్దీ రెసిపీ, హెల్దీ డెజర్ట్, హెల్దీ స్వీట్, ఆయిల్ లేకుండా, ఫ్రైలు లేకుండా, షుగర్ లేకుండా. సో పిల్లలకి అందరికీ చాలా హెల్దీ రెసిపీ అనిపించింది. అండ్ థ్యాంక్స్ టు మంతెన గారు, మీ రెసిపీ చూసి ఫాలో అయ్యాము. అది చూడని వాళ్ళు ఇది చూసేవాళ్ళు ఉంటే ఇది చూసి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. మిక్కీ, నాకు అర్థమైంది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ కదా మనం చేయటం. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలంటే పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలి, ఇంకొద్దిగా రెడ్ కలర్ వచ్చేటట్టు చేయాలి. ఫస్ట్ అటెంప్ట్ మీరు చేయటం, నేను చేయటం. ఎప్పుడైనా అంటే ఒకవేళ ఎక్కువగా మాడిపోతే అంటే నువ్వేనా చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం చేయడానికి సెకండ్ టైం చేయడానికి. మనకే నెక్స్ట్ టైం చేసినప్పుడు నువ్వు ఇంకా పర్ఫెక్ట్ గా చేస్తావు. అది సో ఇది పెద్ద కష్టమైన రెసిపీ కాదు, చాలా సింపుల్. పెద్ద ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. కావాల్సిన 4-5తో చక్కగా కలిపేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.